కోయంబత్తూరులో నిద్ర లేచి చక్కగా ఈషా పోవాల్సింది నేను కళ్ళు తెరిచి చూస్తే కేరళలో ఉన్నా. అదేంటక్క ఈషా ఉంది కేరళలో కాదు కదా అని మీరు నన్ను అడిగితే, అవును నేను నిద్రపోయినా ఎంతలో నిద్రపోయినా అంటే నాకు కోయంబత్తూరు జంక్షన్ దాటిపోయి నేను కేరళ పోయిందా నిద్రపోయినా. సర్లే కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు నాకు అర్థం కాదు. మనుషులు అన్నాక తప్పులే చేస్తారు, అందుట్లో నేను ఇంకొంచెం ఎక్కువ చేస్తా, దానివల్ల ఇబ్బందులు పాల్గొన అవుతాం. లైక్ దిస్ ఇలాగనమాట. ఇంక చేసేదేం లేక వేరే ట్రైన్ కోసం సెర్చ్ చేస్తే అది 2 గంటలు చూపించింది. నా కాళ్ళు ఒక చాట నిలవక ఈ కేరళ మొత్తం తిరిగేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి పక్కనే ఉన్న వెయిటింగ్ హాల్ పోయి ఎంత చక్కగా ఫ్రెష్ అప్ అయినా, ఒక స్నాప్ తీసుకున్నా, ప్రశాంతంగా నవ్వినా. టిఫిన్ ఆ లోపు ఆకలి కూడా అవుతుంది. సర్లే అని చెప్పి బయటికి పోయి ఇక్కడేం దొరుకుతాయి అని చెప్పి చూస్తుంటే నాకు ఎక్కువ ఈ లాటరీ షాపులు తప్ప టిఫిన్ షాప్లే కనిపించలా. ఇంతకీ నేను ఈషా పోయానా? ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.